2 రోజుల నుంచి అడవిలో తిప్పుతూ నరకం చూపిస్తున్నావు కదరా. ఒరే, జైల్లో ఉంటే కనీసం బతకడానికైనా ఛాన్స్ ఉండేదిరా. ఈ అడవిలోకి తెచ్చి పడేసేవేంట్రా బాబు. ఇక్కడ జంతువులకు మన భాష రాదు, మన మీద జాలి ఉండదురా. అమ్మో, ఏంటిరా పులే? నీకు పులి అంటే భయమా? నీకు భయం లేదా? నాకు పిల్లి అంటే భయం. పిల్లంటే? ఒరే, నన్ను ఎందుకురా ఇంత హింస పెడుతున్నావు? నేను నీకేం ఉపకారం చేశాను రా? నన్ను చంపేరా దరిద్రం వదులుద్ది. ఒరే ఒరే ఒరే, పులిరా. అరే అదేంట్రా నన్ను చూపిస్తావు? అరే, దాంతో ఏం మాట్లాడేవరా? అది నా వైపు వస్తుందిరా. దానికి ఆకలిగా ఉందంట. పులి భాష కూడా తెలుసా నీకు? నేను చెవితో కూడా మాట్లాడతాను. చెబుతా, తర్వాత మాట్లాడచ్చు. ఒరే, అది నా వైపు వస్తుందిరా, అవతల పొమ్మని చెప్పరా. అది హంగిరి జంగిరిగా ఉంది, అది నా మాట కూడా విందమ్మా. అరే అరే, పులి తల్లి, నీకో దండం పెడతాను, నా వైపు రావద్దమ్మా. నేను చాలా మంచోడమ్మా, నీకు తెలుసా? ఆడు ఒంగోమంటే వంగున్నాను. పోలీస్ స్టేషన్లో బ్లాక్ బెర్రీ చూపించా. నీ దండం పెడతారా, రావద్దమ్మా. ఎలా రిక్వెస్ట్ చేశారో చూసావా? నాకు తెలుసురా పులి భాష. దగ్గరికి వచ్చిందిరా. అరే, ఏం చేస్తుంది అది? వెనక్కేమన్నా దాన్ని? కొమరం పులి అయితే నా మాట వినేది, ఇది ఫారెన్ పులి, నా మాట విందాం. అరే అరే అరే, అది దగ్గరకు వస్తుంది అంటే పట్టుకుంటుందామారా. అరే, నీ దండం పెడతాను రా, దాన్ని ఆపరా బాబు, ఆపరా, వెళ్ళమంటరా. ఎందుకు వచ్చావు? నేను కనపడలేదని నువ్వు తినవని నాకు తెలుసు. పిజ్జా? ఎక్కడికి? ఎక్కడెందుకు దాచావు? ఈ బాయ్ ఫ్రెండ్ అని చెప్పచ్చు కదా. నీకోసం వాటర్లో దూకాను, ఫైట్ చేశాను, మీ డాడీకి చెప్పచ్చు కదా ఇవన్నీ. పోనీ నేను చెప్పేనా? చెప్పేస్తా. అంకుల్, మళ్ళీ ముద్దు పెట్టుకుంటున్నారు కదా. సారీ, ఇద్దరు కోఆపరేట్ చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి. ఎంతసేపు మొహాలు చూడుకొని మాట్లాడమంటావు? మీ నాన్న వస్తున్నారు. ఇలా బాగుంది కదా. నిజం అనుకున్నావా? ఏమైంది? I'm sorry. You okay? ప్రియా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు ఇక్కడ? మెమరీస్. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు, ఇవన్నీ తీసుకెళ్తావా? పిచ్చిదనుకుంటారు.
హాయ్. మొహాలు ఎందుకు తిప్పుకుంటావు? నేనేమి ప్రేమించమనట్లేదు, పెళ్లి చేసుకోమనట్లేదు. జస్ట్ నేను ఒక బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను అంతే. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఓకే చెప్పను, బట్ పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీగా ఉండు. మనసా మనిషా, డబ్బా ప్రేమ, నీ క్లారిటీ వచ్చాక డెసిషన్ తీసుకో, ఓకేనా? ఇంకో విషయం, ఆ రోజు బ్రిడ్జ్ దగ్గర ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయావో అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు తెలిసింది. మీ అమ్మ ఆత్మహత్య చేసుకోలేదు. నాకు ఈ విషయం ఈ రీల్ బాగు చేశాకే తెలిసింది. సారీ రియా. Happy birthday, sweetie. I know it's your 13th birthday and a very special day. నా ప్రేమనంతా దీనిలో పెట్టి నీ కొరియర్ చేస్తున్నాను. ఇది నీ బర్త్డే గిఫ్ట్. సారీ అమ్మా, రేపు నేను నీ బర్త్డేకి రాలేకపోతున్నాను. డాడీకి ఏదో బిజినెస్ పార్టీ, దానికి నేను తప్పకుండా వెళ్ళాలి. మరి ఏం చేయను, డాడీతో ఫైట్. మా ఇద్దరి మధ్య ఈ గొడవలు చాలా కామన్. ఇవన్నీ చూస్తే నీకు పెళ్లి మీద నమ్మకం పోతుంది. అందుకే చిన్నప్పటి నుండి నేను బోర్డింగ్ స్కూల్లో దూరంగా చదివిస్తున్నాను. చెప్పుకోవడానికి నాకు మాత్రం ఎవరున్నారు? నువ్వు తప్ప. నాకు కూడా ఈ లైఫ్ నచ్చట్లేదు. ఇంకో మాట, ఈ వయసు నుంచే నువ్వు ప్రేమ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వెంత ప్రేమిస్తున్నావో కాదు, నిన్నెంత ప్రేమిస్తున్నాడో చూసి నిర్ణయం తీసుకో. What happened, baby? Mommy. Oh. Don't cry, baby. Don't cry. Don't cry. No, baby. డాడీకి వెళ్ళి చెప్తా. No, 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 not now, not now, baby, not. Don't cry. హాయ్. ఎక్కడున్నా విశ్వ? నేనా? ఇంట్లో ఉన్నాను. ఏంటి గొంతు నొక్కుతుంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు, నిన్ను కలిసి ఒక మాట చెప్పాలి. నేను ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్లో ఉన్నాను. నిన్ను కలిసి ఒక మాట చెప్పాలి. ఏంటి? అది ఫోన్లో చెప్తే బాగుండదు, కలిసినప్పుడు చెప్తా. ఏంటిది విశ్వ? ఇది నేను నన్ను ప్రేమించే అమ్మాయి ఉండిపోయే హౌస్ ప్లాన్. పదా చూపిస్తా. అది అమ్మ నాన్న, అన్న వదిన, వాళ్ళకి రూమ్. ఇది పిల్లల కోసం. అండ్ దిస్ ఇస్ మై మాస్టర్ బెడ్రూమ్. అది స్విమ్మింగ్ పూల్. ఆ రూము అప్పుడప్పుడు మా మామయ్య వస్తూ ఉంటారు, ఆయన అక్కడ ఉంటారులే. పైన టెర్రస్ మా కోసం, మా ఇద్దరి కోసం. పైన స్టార్స్, కింద మేము, దగ్గరగా, చాలా దగ్గరగా, చాలా చాలా. అమ్మా ఎవరు? ముందు నా హౌస్ ప్లాన్ ఎలా ఉందో చెప్పలేదేంటి? ముందు అమ్మ ఎవరో చెప్పు. తన మనసు నాకు తెలీదు, నా మనసు తనకు తెలిసిందో లేదో నాకు అర్థం కావట్లేదు. నీకింకా అర్థం కాలేదా విశ్వ నేనెంతగా ప్రేమిస్తున్నాను? పద పద పద, గెట్ ఇన్ పద, పర్లా. ఓకే కమ్.
తప్పురా, తనకు ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయింది. నో. ఇక్కడ చావడానికి వెళ్తుందా, చంపడానికి వెళ్తుందా? హాయ్, లోతు బానే ఉంది, దూకితే గ్యారంటీ పోతావు. ఏముంది, ఫస్ట్ నీ లోపలికి వెళ్తాయి, లంగ్స్ ఆగిపోతాయి, కాబట్టి గుండె ఆగిపోతుంది. మాక్సిమం 2 to 3 minutes. దూకే. ఎవరు నువ్వు? ఊరుకో, సూసైడ్ చేసుకునే ముందు పరిచయాలు అవసరమా? సూసైడ్ ఎవరు చేసుకుంటున్నారు ఇప్పుడు? చచ్చిపోయే ముందు అబద్ధాలు ఎందుకు చెప్పు, ఒప్పేసుకో. అబద్ధం ఏంటి? నువ్వు దూకిన తర్వాత ఎవరికి చెప్పాలి? ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తావా? దగ్గరికి రాకు. ఫాదరా, మదరా, లవరా? లవర్ ఉండర్లే. రావద్దని చెప్తున్నానా? దగ్గరికి రాకు. అయినా బ్రిడ్జ్ అక్కడ పెట్టుకొని ఇక్కడి నుంచి దూకున్నావేంటి అసహ్యంగా? నీకు అంత గట్టికి నొక్కితే నీళ్ళు కాదు, పేగులు బయటికి వస్తాయి. నువ్వు లేచి ఉన్నావా? అవును. మరి ఎందుకు ఇలా చేసావు? ఏం లేదు, నువ్వు పొట్ట మీద చేయి పెట్టాలా నొక్తా ఉంటే దాని తర్వాత పెదాల మీద పెదాలు పెట్టి యూనో ఏమైనా జస్ట్ చీయా బాగుంటుందని విన్నానే. ఈత రాకుండా మరెందుకు దూకావు? నేను కాపాడదామని దూకాను, దానిలో ఈత రాదని గుర్తొచ్చింది, ఈలోగా నీళ్ళు వచ్చేసాయి. లోతు పెద్దేం లేదని నడుచుకుంటూ వచ్చేద్దాం అనుకున్నా, నువ్వు ఎత్తుకున్నావు, నేను ఊరుకున్నా. డిస్కస్టింగ్.
It's gonna be easier over red and young man. As you go, my lesson. Oh, fantastic. What a beautiful party. ఎవరితోపా ఈ పార్టీ? ఎవరిదైతే మనకెందుకులే. Let us enjoy. Hello. Take this. Oh, Take. thank you. Hey, tall man. Me? Yes. Oh, smart. See? Shakes. Shake. Yes, shake. 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 Wow. Beautiful. Excuse me. Chocolate. Come on. Have it, ma'am. Have it, ma'am. I got plenty of chocolates, you know. Oh, bald head. Oh. Kuda shaking. Oh. Kuda shaking. Yes. Malaysia. Shake. France. Shake. Japan. Shake. Italy. Shake. Singapore. Shake. all shake. వరల్డ్ మొత్తం కవర్ చేసేంటారా మీరు? మా షేక్ ఏ దేశానికి వెళ్ళినా అక్కడి నుంచి గుర్తుగా ఒక అమ్మాయిని తెచ్చుకుంటుంటాడు. అదేదో గిఫ్ట్ ఐటమ్ తెచ్చుకున్నట్టు మాట్లాడతారేంట్రా? అన్ని కంట్రీస్ ఏం చేసుకుంటాడరా? ఏదైనా 1 or 2 కంట్రీస్ లీజ్ ఇచ్చుకోవచ్చు కదా మాలాంటి వాళ్ళకి. అయినా అన్ని వాడే చూసుకుంటే మేమేం చూసుకోవాలరా? నువ్వా? బిలో 16, అబౌవ్ 60. బిలో 16, ఎస్, అబౌవ్ 60. కరెక్ట్. మరి నువ్వేం చూసుకుంటావురా? షేకుళ్ళా. షేకుళ్ళా? ఓహో, నెల్లూరేట్రా? మీది నెల్లూరే. ఓ దా షేకులు పచ్చింది. నేను రాను. అరే ఇట్టనే మొన్న ఒక లైన్ వేస్తాను. ఇదిగో ఓహో, నెల్లూరు కాబట్టి చెబుతున్నా. థ్యాంక్ యూ. నువ్వు కంటిన్యూ చేయి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. No? You have it. Have it here. హలో స్మార్ట్ మ్యాన్. నెల్లూరు కాబట్టి హ్యావ్ ఇట్. షీ ఈజ్ సింగిల్. పేరు? లేడీ ముగాంబే. లేడీ మొగాంబే. ఎస్. సింగిల్. ఎస్. I am retired. You can have. వీడేంటి ఇక్కడ? వీడు ఇక్కడ కూర్చోడేంటి? ఈ ప్లే గ్రౌండ్ ఎక్కడో చూసినట్టుంది. జానకి. దేనికి? మీరేంటి సార్ ఇక్కడ? ఏం లేదు, ఒక చిన్న కిడ్నాప్ ప్లాన్ చేశా. ఏమండి, కిడ్నాపింగ్లు బ్లాక్ మెయిలింగ్ తప్ప మీకేం తెలీదా? అసలు మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు సార్? స్కూల్ కాదు జానకి, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సబ్జెక్టా? అక్కడ చూడు, ఆ సిండ్రెల్లా కనిపిస్తుందా? తన్ని కిడ్నాప్ చేస్తున్నాగా. నేను వస్తాను సార్. జానకి, ఎక్కడికి వెళ్తున్నావు? నేను కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారో నాకు బ్రేకింగ్ న్యూస్ చెప్పాలా వద్దా? ఓహో, అంటే వాళ్ళు చంపేస్తారు సార్. షేక్ తాలూక్ ఏమన్నా గోకావంట. ఈ విషయం కూడా క్యాప్చర్ చేశారా? స్టెల్లా వాళ్ళ హస్బెండ్. వద్దు సార్, నేను ఎందుకు వెళ్తా? నేను ఇక్కడే ఉంటా. పర్లేదు జానకి, వెళ్ళిరా. మొహమ్మద్ నేను వెళ్ళను బాబు, నేను ఎందుకు వెళ్తాను సార్? చిన్న రిక్వెస్ట్ సార్, త్వరగా వచ్చేయండి సార్. ఓకే జానకి, నో ప్రాబ్లం. ఓకే జానకి, నో ప్రాబ్లం. ఈయన సొమ్మేం పోయింది? హే, ఏంటి ఫాలో అవుతున్నావు? ఎవరిని ఫాలో అవుతున్నారు? నేనేం ఫాలో అవటం లేదు, ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చాను అంతే. పార్కింగ్ లాట్ లో ఫ్రెష్ ఎయిర్. నేను నీకోసం రాలేదు. ఓకే, నేను నీ కోసమే వచ్చా. దేనికి? ఏం లేదు, 2 ఆప్షన్స్ ఇద్దామని.
నీకు బోర్ కొట్టే వరకు నేను నీతో ఉండవు, లేకపోతే నాకు బోర్ కొట్టే వరకు నువ్వు నాతో రాడు. ఇంకో 40 minutesలో పార్టీ అయిపోతుంది. 30 minutesలో నువ్వు ఇక్కడ ఉంటావు. నేను కనిపించకపోతే వెతుకుతారు. లోపల అలాంటి వారు ఉంటే నువ్వు ఇక్కడ ఉండవులే.